మాత్రే నమః. జై లలితాంబికాయి నమో నమః. అందరికీ నమస్కారం అండి. మనందరికీ కూడా ఆ లలితమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. లలితా సహస్రనామంలో 34వ శ్లోకం తాలూకా అర్థము పూర్తి చేసే ముందు లలితమ్మ గురించి, అంటే ఆమె రూపాలు 2 రకాలుగా ఉంటాయి, వాటి గురించి చిన్న వివరణ తెలుసుకుంటేనే మనకి 34వ శ్లోకం తాలూకా అర్థము మనము సులువుగా నేర్చుకోగలుగుతాము. ఇంతకీ లలితమ్మ రూపాలు ఏంటి అంటే, లలితమ్మ 2 రూపాల్లో ఉంటారు. మొదటిగా స్థూల రూపము, రెండోది సూక్ష్మ రూపము. స్థూల రూపము అంటే ఇప్పుడు వరకు కూడా మనం మొదటి 33 శ్లోకాలలోని అమ్మవారు ఎలా నవ్వుతారు, ఏ రంగులో ఉంటారు, అమ్మ ముక్కు ఎలా ఉంటుంది, అమ్మ కనుబొమ్మలు ఎలా ఉంటాయి, అమ్మ వాలుజల ఎంత బాగుంటుంది, అలాగే బండాసురుడికి లలితమ్మకి యుద్ధం ఎలా జరిగింది అనేది తెలుసుకున్నాం. ఈ అన్ని శ్లోకాలలో కూడా అమ్మ మనకి చక్కగా కనిపిస్తున్నారు. అంటే గుళ్ళల్లో పెద్ద పెద్ద విగ్రహాల రూపంలో కానీ, మన ఇళ్లలో పటాలలోని ఆ లలితమ్మ చిరునవ్వు మనం చక్కగా రోజు చూస్తూనే ఉంటాం. అంటే అమ్మ మనకి చక్కగా కనిపిస్తున్నారు. ఈ కనిపించే రూపాన్నే స్థూల రూపము అని పిలుస్తారనమాట. అంటే రోజు మనము కోవెలలోని ఈ స్థూల రూపంలో ఉన్న లలితమ్మకి మంత్రాలు, పాటలు, పూజలు అన్నీ జరుపుకుని ఆ లలితమ్మని మనం ఎంతో అంటే ప్రసన్నురాల్ని చేస్తాము. అలాగే సూక్ష్మ రూపంలో కూడా లలితమ్మ వారు ఉంటారు. సూక్ష్మ రూపము అంటే అణువు కన్నా చిన్న రూపం అండి. అమ్మ అంత చిన్నగా ఉంటారు. మరి ఇంత చిన్న రూపాన్ని మనము అమ్మని ఎలా పొందగలము? ఇది మనము ఈ రూపంలో ఉన్న లలితమ్మని ప్రసన్నురాల్ని చేసుకోవాలి అంటే ఒకటే మార్గం అండి, ఘోరమైన తపస్సు లాంటి ధ్యానము. అంటే మొత్తం మన మనసు, బుద్ధి అంతా కూడా ఆ లలితమ్మ వారి మీద పెట్టుకుని అమ్మని ధ్యానించుకోవాలి మనస్ఫూర్తిగా. ఇంత చిన్న రూపంలోని ఉన్న అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం అంటే కొంచెం కష్టమేనండి. అంటే ఈ సూక్ష్మ రూపంలో ఉన్న లలితమ్మ మన కళ్ళకి కనిపించరు, కానీ ఏ సాధకుడైతే నిజంగా అమ్మని అంటే ఆ ధ్యానంలోంచి ఈ సూక్ష్మ రూపాన్ని ప్రసన్నం చేసుకుందాం అనుకుంటారో, ఆ అమ్మవారు ఈ సూక్ష్మ రూపంలో కనిపించరు, కానీ ఆ సాధకుడు ఆ సూక్ష్మ రూపం తాలూకా శక్తిని అనుభవించగలరు. అంటే ఆ ఆనందము, ఆ శక్తిని వాళ్ళు ఆస్వాదించగలరన్నమాట. ఇదండి, అంటే పెద్దగా విగ్రహం రూపంలో ఉంటే స్థూల రూపము, అణువు కన్నా చిన్నగా ఉంటే సూక్ష్మ రూపం అన్నమాట. లలితమ్మ 2 రూపాల్లో కూడా ఉన్నారు. అందరికీ చాలామందికి స్థూల రూపం గురించే తెలుసు. సూక్ష్మ రూపం అనేది ఏంటి అనేది కూడా ఈ లలితా సహస్రనామంలో చక్కగా వివరిస్తారు. నెక్స్ట్ వీడియోలోని ఈ సూక్ష్మ రూపము మన అర్థం చేసుకుని అమ్మని ప్రసన్నం ఎలా చేసుకోవాలి, దీనికి ముఖ్యమైన మంత్రం ఏంటి అంటే, ఒక మంత్రం ఉంటుందండి లలితమ్మకి చాలా చాలా ఇష్టము. ఆ మంత్రము పంచాదశి మంత్రం అంటారు. కొందరు పెద్ద ఉపాసకులు వాళ్ళకి కూడా ఈ పంచాదశి మంత్రము నేర్చుకుని, చాలామంది సాధకులు ఇది నేర్చుకుని అమ్మని ధ్యానం చేస్తారండి ఈ పంచాదశి మంత్రం ఉపయోగించి. ఆ పంచాదశి మంత్రముకిను లలితమ్మకి సంబంధం ఏమిటి, ఈ సూక్ష్మ రూపం గురించి మరిన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజుకి ఇంతేనండి. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు.